కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ గీతా కుమార్ని. మనం శ్యామలాదేవి నవరాత్రుల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటి ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి? ఇప్పుడు రానున్న 18వ తారీఖున అమావాస్య 19 నుండి పాడ్యమి నుండి శ్యామలాదేవి నవరాత్రులు మనకు మొదలవుతున్నాయి. అసలు ఈ శ్యామలమ్మ ఎవరు, ఏంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్యామలాదేవి, పార్వతీదేవి వీళ్ళిద్దరూ మనం అవేదం చెప్పకూడదు, వీళ్ళిద్దరూ ఒకటే. పార్వతీదేవి యొక్క అంశనే శ్యామలాదేవి. ఇంకా మనం లోతుగా ముందుకెళ్ళాలి, తెలుసుకోవాలి అని అంటే లలితా భట్టారిక దేవి యొక్క మంత్రిని నాయిక శ్యామలమ్మ. అంటే అమ్మవారి యొక్క మంత్రి, అమ్మవారికి అన్ని సలహాలు ఇస్తూ ఉండేది ఈ రాజశ్యామల మాత. ఈ రాజశ్యామల మాత ఎవరు అనంటే మతంగి మహర్షికి పుట్టిన ఆవిడ. అంటే హిమవంత మహారాజుకి పార్వతీదేవి ఎలా పుట్టిందో హిమవంత మహారాజుకి మతంగి మహర్షి స్నేహితులు అనమాట. మతంగి మహర్షి పార్వతీ అమ్మవారిని చూసి నాకు ఇలాంటి పుత్రిక కావాలని కోరుకున్నాడు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే అమ్మవారిని పుత్రికగా కోరుకుంటారో ఖచ్చితంగా ఆవిడ వస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. మనం అమ్మవారు నాకు కూతురుగా రావాలి, నాకు పుత్రికగా పుట్టాలి అని మనం సామాన్య ప్రజలు కోరుకున్నా కూడా వస్తుంది. ఆమె పైన భక్తితో శ్రద్ధతో మనం పూజించుకుని ఇలా ముందుకు వెళ్తే ఆవిడే మనకి కుమార్తెగా వస్తుంది అనేది మనం చాలా చాలా చోట్ల విన్నాము, తెలుసుకున్నాము, కథల్లో కూడా ఉంది. అలాగే మతంగి మహర్షికి కూడా మాతాంగి కన్యగా ఈ రాజశ్యామల అమ్మవారు జన్మించారు. అసలు ఈవిడ ఏం చేస్తుంది, ఈవిడ దేనికి ప్రతీక మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈమె మంత్రిని నాయక అని. మంత్రి ఒకటే కాదు, కళాపోషణ, రాజ్య పదవి, వాక్చాతుర్యం, వాక్శుద్ధి వీటన్నిటిని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఎవరైనా ఏదైనా రంగాలలో రాణించాలి అంటే అందరికీ కావాల్సింది జనాకర్షణ, వాక్శుద్ధి, వాక్చాతుర్యం. అలాంటి వాక్శుద్ధిని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఈవిడని మనం పూజించడం వల్ల, సేవించడం వల్ల ఇప్పుడు రానున్న ఈ 9 నవరాత్రులు కూడా ఈవిడకి సంబంధించిండేటివి, రాజశ్యామల అమ్మవారికి. ఈ నవరాత్రి పూజ మనం ఎలా చేసుకోవాలి? దీంట్లో 2 విధాలు కూడా ఉన్నాయి. గృహస్థులు, మంత్రోపదేశం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి? మొదటగా మనం ఇది తెలుసుకుందాం. గృహస్థులు, మంత్రోపదేశం లేని వాళ్ళు ఈ 9 రోజులు మాంసాహారం అస్సలు తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అది మీ ఇంట్లో అనుకూలం ఉంటేనే. దాని తర్వాత భూషయనం చేయాలి. ఏకభుక్తం, అది మీ ఆరోగ్యరీత్యా, భూషయనం కూడా మీ ఆరోగ్యరీత్యా. గృహస్థులు పాటించవలసిన నియమాలు: కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారా, ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారా, అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటారా అనేది మీ శక్తి కొలది మీరు చేసుకోండి. 9 రోజులు కూడా దీక్షగా చేసే వాళ్ళు ఇప్పుడు ఈ 4 నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి. అంటే దీక్షగా చేస్తామండి మేము గృహస్థులైన వాళ్ళు, మేము దీపం పెట్టుకుంటాము ఈ 9 రోజులు, లేదా 2 పూటల దీపం పెట్టుకుంటాము అనేటోళ్ళు 2 పూటల దీపం పెట్టుకొని చేసుకోవచ్చు. మెయిన్గా వీటిని గుప్త నవరాత్రులు అంటాం మనం. అంటే గుప్తంగా చేసుకోవాల్సిన పూజ, అమ్మవారికి మనం గుప్తంగా, అంటే ఎవరికి తెలియకోకున్నట్టు రహస్యంగా ఉంచవలసిన పూజలు ఇవి. అంటే తాంత్రిక పూజలు అని నేను చెప్పట్లేదు. గృహస్థులు చేసుకున్నా కూడా సాయం సంధ్యా వేళలో చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి? అష్టోత్తరాలు ఉన్నాయి, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉన్నాయి, కాళిదాసు రచించిన స్తోత్రాలు ఉన్నాయి. శ్యామలా దండకం చాలా చాలా పవర్ఫుల్. శ్యామలా దండకం ఎవరైతే ఈ శ్యామలా దండకాన్ని 9 రోజులు పఠించినా కూడా వాళ్ళకి వాక్శుద్ధి, వాక్చాతుర్యం, జ్ఞానము, పదవి, ప్రమోషన్స్ వీటన్నిటిని అమ్మవారు ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. నమ్మకంతో చేయాలి. ఇంకా మంత్రోపదేశం ఉన్న వాళ్ళు, దీక్షాపరులు, అనుష్ఠానం పూజ ఉండేవాళ్ళు ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ఖడ్గమాలతో కానీ, గురుపదేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖడ్గమాల చేయొచ్చు, అమ్మవారి యొక్క ఖడ్గమాల చేయొచ్చు. దాని తర్వాత అమ్మవారి యొక్క పూజ సాయం సంధ్యా వేళలో చేసుకోవచ్చు. నిత్యము జపం చేసుకోవచ్చు, అమ్మవారి యొక్క నామం చేసుకోవచ్చు, లేదా మీ మంత్రం మీకు ఉంటుంది కదా, గురువు ఉపదేశించిన మంత్రం, ఆ మంత్రాన్ని కూడా ఈ 9 రోజులు చేసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా, అంటే మంత్రోపదేశం ఉన్నవాళ్ళు, గృహస్థులు ఎవరైనా సరే
ఈ 9 రోజులు ఈ అమ్మవారి యొక్క నామాలు అంటే అష్టోత్తర నామాలు కానీ, ద్వాదశ నామాలు కానీ, లేదా అమ్మవారి యొక్క స్తోత్రాలు కానీ వీటన్నిటిని అందరూ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం కూడా ఈ 9 రోజులు డైలీ 108 సార్లైనా మనం చేసుకోవచ్చు. లేదు అనంటే డైలీ 11 సార్లైనా చేసుకోవచ్చు. లేదు అనంటే ఒక్కసారి చేసుకున్నా కూడా, అంటే ఈ 9 రోజులలో అమ్మవారి నామాలను, ఈ ద్వాదశ నామాలను పలకడం వల్ల చాలా చాలా మంచిది. నేను చెప్తున్నాను కదా ద్వాదశ నామాలు అనేసి. ఈ ద్వాదశ నామాలను మనం ప్రతిరోజు అంటే ఈ 9 రోజులు శ్రద్ధగా చదువుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది రాజశ్యామల యొక్క అమ్మవారు. ఆ ద్వాదశ నామాలు ఏంటంటే సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మాతాంగి, మతంగితన్య, ఉత్తిష్ట చండాలిని తదా, సుఖప్రియ, రాజశ్యామ, శారిక, శ్యామలా సుఖి, శ్యామల మలహరిణి చ ద్వాదశైతాని నామాభిహి. ఈ 12 నామాలని మనం ఈ 9 రోజులు చేసుకోవడం ద్వారా చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను ఈ నామాలని చెప్పాను కదా, విడదీసి వీటిని కలిపి కూడా ఒక స్తోత్రం లాగా చదువుకోవచ్చు. సంగీత యోగిని శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మాతంగి, మతంగితన్య, ఉత్తిష్ట చండాలిని తదా, సుఖప్రియ, రాజశ్యామ, శారిక, శ్యామలా సుఖి, శ్యామల మలహరిణి చ ద్వాదశైతాని నామాభిహి. ఇది స్తోత్రం, అంటే ద్వాదశ నామాల యొక్క స్తోత్రం. ఈ అమ్మవారి స్తోత్రాన్ని ఎవరైతే ఈ 9 రోజులు 108 సార్లు కానీ 11 సార్లు కానీ పఠించడం వల్ల చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాజశ్యామల అమ్మవారు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. అమ్మవారికి గుప్తంగా పూజ చేసుకోవాలని చెప్పడం జరిగింది కదా, అంటే సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళు, 7 పైన కానీ 8 పైన కానీ పూజ చేసుకునే వాళ్ళు, లేదా ఉదయం పూజ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా పూజ చేసుకోండి. ఈ 9 రోజులు అమ్మవారికి తమలపాకు చాలా చాలా ఇష్టము. తమలపాకులో తేనె కొంచెం పెట్టి, అంటే ఒక 2-3 డ్రాప్స్ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తమలపాకుని మనం సేవించడం ద్వారా, మనం తీసుకోవడం వల్ల మనకి జ్ఞానశక్తి, తర్వాత కళాపోషణ, కవితా పోషణ, వాక్చాతుర్యం, వాక్శుద్ధి, మందబుద్ధి ఉన్న పిల్లలకు కూడా తెలివిగా పిల్లలు కాగలరు. ఎందుకంటే అమ్మవారి యొక్క తాంబూలంలో అంత విశిష్టత ఉంది. రాజశ్యామల అంటేనే ఆకుపచ్చ, మనకందరికీ తెలిసిండేదే. ఆవిడ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ నవరాత్రి దీక్ష చేసేటోళ్ళు ఖచ్చితంగా ఆకుపచ్చ వస్త్రాలను ఖచ్చితంగా వేసుకోండి, ధరించండి. లేదు అంటే ఒక ఆకుపచ్చ కర్చీఫ్ హ్యాండ్కి కానీ, లేదా టవాల్ కానీ మెడలో వేసుకున్నా కూడా చాలా మంచిది. ఈ 9 రోజులు మనం ఆకుపచ్చ కలర్ని క్యారీ చేస్తూ ఉండాలి, వస్త్రధారణ రూపంగా కానీ ఏదో ఒక విధంగా. అలాగే మనకి కుబేర కుంకుమ అని ఒకటి లభిస్తుంది, ఆకుపచ్చ రంగు కుంకుమ. దాన్ని ధరించడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారికి కుంకుమ స్తోత్రం చేసుకోవచ్చు, అంటే ఆ ఆకుపచ్చ కుంకుమతోనే కుంకుమ స్తోత్రం చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా నైవేద్యం గురించి చెప్పాలి అంటే పానకం, వడపప్పు, పండ్లు, ఫలాలు, దాని తర్వాత మనకి అన్నంతో కూడిన నైవేద్యాలు, ఇలా ఏదైనా కూడా మనం పెట్టచ్చు. చాలామంది అనుకుంటున్నారు రాజశ్యామల అమ్మవారికి ఎంగిలి పడ్డ నైవేద్యం సమర్పిస్తారు అనేసి. నిజమేనండి, అది పురాణాలలో చెప్పబడింది, ఎంగిలి పడ్డ నైవేద్యం సమర్పిస్తాము అని. కానీ అప్పుడు ఉన్న సాధకులు, అప్పుడు ఉన్న మంత్రదీక్ష, అప్పుడున్న సాధన ఇప్పుడు మనలో లేదు. అప్పట్లో మునులు, ఋషులు చాలా తారాస్థాయి సాధన చేసి అమ్మవారు నేను ఒకటే అనే భావంతో వాళ్ళు అలా అమ్మవారికి ఎంగిలి పడ్డ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు. మనకు అంత స్థాయి లేదు, మనం అంత సాధనలో లేము. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఆలోచన చేయకూడదు. అంటే చాలామంది చెప్తున్నారు అమ్మవారికి ఎంగిలి పడ్డ నైవేద్యం పెట్టడం వల్లే మంచి జరుగుతుంది అని. అలా ఏం కాదు. మనకి అంత శక్తి లేదు, అంటే మునులు ఋషులకి ఉన్నంత శక్తి మనకి లేదు. కాబట్టి మనం అంత సాధన పరులు కాదు. కాబట్టి మనం అమ్మవారికి ఎలా అయితే నైవేద్యం సమర్పిస్తామో ఆ విధంగానే నైవేద్యం సమర్పించాలి. అమ్మవారి యొక్క పూజలు, అష్టోత్తరాలు, స్తోత్రాలు ఈ 9 రోజులు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ రాజశ్యామల యొక్క దేవి అనుగ్రహం, కృపాకటాక్షం మనందరిపైన ఎప్పుడూ ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆ పరదేవతను వేడుకుంటున్నాను. మీ గీతా కుమార్.